వెల్కమ్ బ్యాక్ టు మీ సహజ మాదిరి. సో ఈ రోజైతే మీరు యూ విల్ బీ సీయింగ్ అ వీకెండ్ వెల్ స్పెండ్ విత్ మై ఫ్యామిలీ. దిస్ వన్ ఇస్ సాటర్డే అనుకుంటా. అండ్ ఇంకొన్ని కబుర్లు అండ్ లాట్స్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ స్టఫ్ అయితే ఈ వీడియోలో చేస్తారు. మీకు ఎక్కడైనా బోర్ కొడితే ఫార్వర్డ్ చేసుకోండి. అండ్ ఐ యాక్చువల్లీ డెంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ టు ఎడిట్ దిస్ మోర్, సో కొంచెం లాంగ్ అయితే ఐఎమ్ సారీ అబౌట్ దట్. సో వీకెండ్ రోజు వీ జస్ట్ హ్యాడ్ బ్రెడ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. అండ్ నేను మధ్యలో ఏదో కొంచెం ఎడిటింగ్ చేయడానికి ట్రై చేశాను, కానీ సరిగ్గా చేయలేదు. టూ మచ్ రిలాక్సింగ్ అండ్ ఫన్ విత్ ఫ్యామిలీ అనమాట. అండ్ ఇక్కడ చూడండి శ్రీనిక ఏం చేస్తాము. మూత పెట్టకుండా గ్లాస్ ఇస్తే అదనమాట వచ్చేసే పని. అదే హెల్ప్ చేద్దాం వస్తే అనవసరంగా వచ్చారనిపిస్తుంది. అంటే పద్ధతి రోహిత్, సాధు దగ్గర తెలుసు కదా. కలర్స్ Sadhu got it after I recommended, though she bought a different one which has too many other blades. ఏ సాధిక, నువ్వు 4 పెట్టొచ్చమ్మా. 2 ఎందుకు పెడుతున్నావు? 4 పెట్టు. లైన్ ఉందని. That's okay. If you do it that slowly, you might have to cut it. That's what I'm saying. అత్తది మెల్లిగా దాని నొప్పి రెండు పెట్టేసి అదిగా నీకు ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉందో గీతు రాజు. I like this. కదా. You didn't get it, Gitu? Get it, Gitu. మీలో చాలామంది దొండకాయ బెండకాయ ఆ కట్టర్ తోటి ఎలా కట్ చేస్తారని ఎంతమంది అడిగారంటే వాళ్ళ కోసం స్పెసిఫిక్గా నేను మళ్ళీ అది చూపించానండి. ఇదివరకు ఆల్రెడీ నేను ఈ కట్టర్ గురించి షేర్ చేశాను. ఒకవేళ మీలో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మళ్ళీ లింక్ అయితే ఇస్తాను కింద డిస్క్రిప్షన్. ఎస్పెషల్లీ నువ్వు వినాలి. కట్టర్తో ఒకరోజు దొండకాయ కట్ చేస్తాను, వంట చేసేసాను నేను. సేమ్ మసాలా, ఉప్పు, కారం, టేస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఎగ్జాక్ట్లీ సేమ్. ద ఓన్లీ థింగ్ వాస్ దొండకాయ వాస్ కట్ వర్టికల్లీ. అంతే కదండి, మరి దొండకాయ ఏ షేప్ పడితే ఆ షేప్లో కట్ చేస్తే మరి టేస్ట్ మారిపోదు. అది రౌండ్గా కట్ చేస్తే ఒక టేస్ట్, నిలువుగా కట్ చేస్తే ఇంకొక టేస్ట్ వస్తుంది. స్లిట్స్ పెట్టి కట్ చేసి పులుసులో వేస్తే ఇంకొక టేస్ట్ వస్తుంది. సో బోల్డన్ రకాలుగా చేయొచ్చు. ఆ టేస్ట్ల విషయం గణేష్కి పెద్దగా అంత తెలియదు అనమాట. నాకైతే స్పెసిఫిక్గా అలాగే ఉండాలి అనుకుంటాను. ఎనీవేస్ మొత్తం ఫ్యామిలీ కలిసి వంటింట్లో కూర్చున్నాం. బికాస్ వీ వర్ ప్లానింగ్ టు ప్రిపేర్ లంచ్ అనమాట. అండ్ అందరం కలిసి చేయేస్తే సరదాగా ఫాస్ట్గా అయిపోతుంది కదా. బై ద వే, ఈ సన్న నైఫ్ దీన్ని సబ్వే నైఫ్ అంటారంట. ఇది నాకు చాలా మంది చెప్పారు. మన ఇండియన్ స్టోర్స్లో కూడా దొరుకుతూ ఉంటుంది, కానీ నాకు నా ఇండియన్ స్టోర్లో కనిపించలేదు. అమెజాన్లో కూడా ఉంటుంది. ఇప్పుడైతే నేను అది ఐఎమ్ ప్లానింగ్ టు ఆర్డర్ దట్. ఎంత బాగా కట్ చేస్తుందో. దిస్ వన్ ఈస్ లైక్ ద బిగ్ నైఫ్ ఆర్ బిగ్ థింగ్. బట్ ఆ సన్న నైఫ్ మీలో ఎవరికైనా మంచి నైఫ్ కావాలంటే మటుకు చాలా చాలా బాగుంటుందండి. సరే, ఇప్పుడు మామిడికాయ కొయ్యటానికంటే టెంకకి మటుకు అలాగే కొయ్యాలని చెప్పింది అనమాట సాధికకి కరెక్ట్గా అలాగే జరగాలన్నమాట అన్నీ. సో అదే ప్లేస్లో మంచిగా గణేష్ అయితే కోసిచ్చాడు. ఇప్పుడైతే రెసిపీ అయితే చూసేద్దాం రండి. ఆయిల్ వేసి అందులో జీరా, ఆవాలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొంచెం మెంతులు అండ్ దెన్ లాట్స్ ఆఫ్ గార్లిక్ వేసి ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసేసి ఒక్క 2 to 3 టమాటోస్ పడతాయి దానికి, ఆర్ 2 టమాటోస్ సరిపోతాయి అనుకుంటా. పులుపు కనుక ఎక్కువ ఉంటే మామిడికాయలో ఎక్కువ టమాటోస్ ఇంకా అవసరం ఉండదు. టమాటోలు వేసేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేయటమే. ఎక్కువ కారం కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కారం చేసుకోవచ్చు. ముందుగా ఎలా కట్ చేసి పెట్టుకున్నామో అలా ఆ మామిడికాయల పీసెస్ కూడా వేసేసి తర్వాత అందులో మీరు కావాలంటే ములక్కాళ్ళు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది పులుసు. ఆంధ్ర చాలా స్పెషల్ అనమాట మామిడికాయ పులుసు. అండ్ ఇదైతే ఇన్స్టెంట్ పాట్లో మీరు ఈజీగా చేయొచ్చు. అండ్ బెల్లం ఇక్కడ చూపించే దాంట్లో సగం వేసుకుంటే సరిపోతుంది బెల్లం. ఆ తర్వాత అందులో వాటర్ పోసేసి దీన్ని మీరు సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ చూపించే విధంగా 6 minutes ప్రెషర్ కుక్ చేయండి. అండ్ దెన్ యూ విల్ బి డన్. ఇంకో విషయం, అమెజాన్ 13th, 14th ప్రైమ్ డే అండి. చాలా మంచి డీల్స్ ఉంటాయి. మీకు ఏదైనా నచ్చితే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. ఇన్స్టెంట్ పాట్లో నాకు ఏమైనా కనిపిస్తే మీకు ఇస్తాను కింద లింక్. ఐ ఆమ్ గెటింగ్ అ నైస్ హెయిర్ కట్ ఫ్రమ్ సాధు అండ్ దెన్ ఐమ్ గోయింగ్ టు గెట్ స్ట్రైట్నింగ్ ఫ్రమ్ గీతు. గెటింగ్ గ్రూమింగ్ డన్ ఫ్రమ్ మై సిస్టర్స్, విచ్ ఇస్ ద బెస్ట్ థింగ్. బట్ ఈ ఎండలో మాడి మస్ అయ్యి ఒక షేడ్ తగ్గిపోయేటట్టున్నాను నేను. కాదు, ఎండ బాడీకి తగలటం మంచిది, కానీ ఆ టైం జోన్లో మిట్ట మధ్యాహ్నాలు బయట కూర్చున్నామంటే అమ్మమ్మ వాళ్ళే చెప్తుంది ఇట్లా ఆన్సర్స్. పిచ్చి టైంలో ఎండ తగలకూడదమ్మా అని. సాధు షీ డిడ్ హర్ ఓన్ హెయిర్ స్టెప్ కట్ తనకంతా తనే చేసుకుంది. అండ్ బిఫోర్ షీ బికేమ్ అ డాక్టర్ షీ యూస్ టు డూ థ్రెడింగ్. Yeah, but not at a salon. I'm not that fancy. How much you used to earn?
ఇన్ మెడికల్ స్కూల్. How much? Yeah. $300 అలా వచ్చేది ఒక వీకెండ్. ఒక్క వీకెండ్ కా? 1 day or 2 days maybe sometimes. షీ యూస్ టు డూ ఓన్లీ 1 day or 2 days వీకెండ్స్ చేసేది. Every other weekend లే, ఎందుకంటే not everybody has to study కదా. So we only would do it right after exams before everybody was going out to parties or whatever. Okay. So every other weekend I used to work. వరుసగా ఒక 20-30 people ఉండేవారు. ఓన్లీ థ్రెడింగ్? జస్ట్ థ్రెడింగ్, ఐబ్రోస్, అప్పర్ లిప్స్ అంతే. అండ్ ఈవెన్ ఐ లెర్న్ దాట్ ఫర్ ద సేమ్ రీజన్ మాస్టర్స్లో కొంచెం పాకెట్ మనీలో ఉంటుందని. అండ్ ఈవెన్ ఐ డిడ్ ద సేమ్, బట్ ఐ డోంట్ థింక్ సో ఐ ఎర్న్ దట్ మచ్. నాకు అంతమంది వచ్చేసేవారు కాదు. బట్ మెడికల్ స్కూల్లో ఎవరు లేరు అక్కడ, ఐలాండ్ కదా అది. ఐలాండ్, యా. ఐలాండ్ లో there is no other Indians అన్నమాట. Yeah. But there were a lot of Indians in the school. Yep. No other local Indians. So see, it's always good to have some or the other skill set. You never know where you're going to earn pocket money. A spray లేదా సాధు? స్ప్రే బాటిల్ ని పక్కన చూడగా. దిస్ ఇస్ ద స్ప్రే బాటిల్. చూపించు ఒకసారి ఎంత ఉందో సైజు. నీ చెయ్య Actually it's working. చూపించు, చెయ్యి సాధు. Water. సాధు ఇస్ సచ్ ఎ ప్రో. ఏం చేసినా ఎంత పర్ఫెక్ట్గా చేస్తుందో. సో షీ బాట్ హర్ సెల్ఫ్ లైక్ దిస్ మొత్తం కిట్ అనమాట పర్ఫెక్ట్గా చేయడానికి. షీ డస్ థ్రెడింగ్, షీ డస్ హెయిర్ కట్స్ అండ్ షీ డస్ అమేజింగ్ మెహందీ ఆల్సో. సో సీ నౌ షీస్ అ గైనకాలజిస్ట్. బట్ ఒకప్పుడు ఇవన్నీ షీ డెడ్ అండ్ షీ ఎర్న్ పాకెట్ మనీ. నేను కూడా చేశాను. ఈవెన్ ఐ ఎర్న్ లాట్ ఆఫ్ పాకెట్ మనీ వెన్ ఐ యూస్ టు నాట్ వర్క్. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ సమ్ ఆర్ ది అదర్ స్కిల్ సెట్. అండ్ ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి నేర్చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. బికాస్ యూ నెవర్ నో అది మనకి ఎప్పుడు లైఫ్లో యూజ్ అవుతుందో. ఆల్వేస్ లెర్న్ సంథింగ్ విచ్ యు ఆర్ గుడ్ అట్, సంథింగ్ విచ్ రియలీ పేస్ యూ వెల్ అండ్ సంథింగ్ విచ్ యూ రియలీ లవ్ టు డూ అనమాట. సో అండ్ చాలామంది అనుకుంటారు చిన్న చూపు ఎప్పుడు చూడకూడదు అనమాట. ఏ పనైనా పనే అని చూడాలి. యూఎస్లో ఎస్పెషలీ ఎంతోమంది సక్సెస్ఫుల్ పీపుల్ ఒకప్పుడు వెయిటర్ జాబ్ చేసిన వాళ్ళు, వెయిట్రెస్గా చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. I like your Apple Watch. What do you use it for, Sadhu? I check the time. You are the most useless Apple Watch user. Very low on calories and exercise today. 20k steps every single day. That's 8 miles every day. దట్స్ గీతు షోయింగ్ ఆఫ్ హర్ సూపర్ కూల్ యాపిల్ వాచ్ అనమాట. ఎనీవే, సో నా ట్రిమ్మింగ్ అయిన తర్వాత ఇషితాకి కూడా లేయర్ కట్ అయితే స్టార్ట్ చేసాను. Oh wow! లాంగ్ హెయిర్ ఇష్టం కదా ఇష్ట? Yeah, because I want to be Moana for Halloween. Can you lift your head up, Amma? Quick. ఐ వాజ్ యాక్చువల్లీ నాట్ ష్యూర్ అనమాట. నేను హెయిర్ కట్ అయితే చేసుకుని ఐ జస్ట్ వెంట్ టు టేక్ హెడ్ బాత్. అండ్ ఇషిత ఇదంతా గీతువే షూట్ చేసింది అనమాట. ఎలా చేస్తోంది సాధికాని మీకు క్విక్గా చూపించడానికి. సింపుల్గా మీరు ఇంట్లో మీ పిల్లలకి హెయిర్ కట్ ఎలా చేసుకోవచ్చో ఇక్కడ స్టెప్ బై స్టెప్, మరీ అంత స్లోగా కాకుండా అయితే ఫాస్ట్గా అయితే రికార్డ్ చేసి మీకు చూపించడానికి ట్రై చేశాను. అండ్ లేయర్స్ చేయడం కూడా చాలా సింపుల్. అది ఎలా చేయాలో అనేది కూడా ఇప్పుడు ఇక్కడ చూడండి చెప్తుంది సార్. So since she wants layers, you're doing it this way. You use the lowest the cutting that you just did. Angle it away from her face. You go straight out. Oh, you See the lowest end there? Yeah. And you cut straight across, parallel. Okay. And adala padinappudu it will be a layer. The more layers you want, the more you need to angle it. How do you make sure the angle is the same every time? You have to estimate it and you have no control. Is that how I messed up your haircut? Probably. Yeah, every time I think this angle, I held it differently. You have to hold it straight every time. Alright, you just follow that same thing all the way around. అండ్ దాట్స్ డన్. ఇషిత నేను హెయిర్ కట్ చేసుకొని అంది. అందుకనే దాని హెయిర్ కట్ చాలా రోజులు అయిపోయింది, మంత్స్ అయిపోయిందని చెప్పేసి దానికైతే ఫోన్ చేతిలో పెట్టేసి ఎలాగోలా కట్ చేసేయమని చెప్పి సాధుకి చెప్పేసి నేనైతే అక్కడి నుంచి వెళ్ళిపోయాను అనమాట. సో నేను నా హెయిర్ నా హెయిర్ కేర్ రొటీన్ వీడియో చేసినప్పుడు మై ఫేవరెట్ షాంపూ చెప్పాను, గుర్తుందా? మొరొకొనో షాంపూ. సో అదే సాధు దగ్గర ఉంది. అండ్ షీ ఆల్సో హ్యాస్ దట్ ఆయిల్ విచ్ ఇస్ లైక్ అమేజింగ్ గైస్. ఇట్ ఈస్ లిటిల్ కాస్ట్లీ
సైడ్, బట్ నన్ను అడిగితే నా ఫేవరెట్ షాంపూ అని అడిగారు కదా, దిస్ ఇస్ ద వన్. బట్ ఇండియాలో ఐ హవ్ బీన్ సీయింగ్ సమ్ అమేజింగ్ బ్రాండ్స్, ఇంకా చాలా చాలా వచ్చేస్తున్నాయి ఇప్పుడు. బట్ ఇదైతే ఒకప్పుడు మా కజిన్స్ అందరం వాడేవాళ్ళం అండ్ నాకైతే ఇది చాలా నచ్చుతుంది. సో ఐ యూస్ దట్ షాంపూ కండిషనర్ అండ్ దెన్ ఐ యూస్డ్ మై ఆయిల్. కర్లింగ్ ప్రోడక్ట్స్ ఇంక నేను ఏమీ యూస్ చేయలేదు బికాస్ ఐ వాస్ ప్లానింగ్ టు డూ హెయిర్ స్ట్రైట్నింగ్. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్. చాలా చిన్నదైపోయినట్టు అనిపించింది నాకు హెయిర్, ఇంకొంచెం పొడుగ్గా ఉంటే బాగుంది అనిపించింది. ఆకలి ఎంత ఆకలిస్తుంది. ఐ వాంట్ బి షోయింగ్ ద డైనింగ్ టేబుల్. ది గైస్ ఆర్ వాచింగ్ మూవీ. మామిడికాయ పులుసు, బెండకాయ వేపుడు అండ్ ఆల్సో సాధిక అత్తయ్య యాపిల్ పచ్చడి ఇచ్చారనమాట, ఒక పెద్ద జారు. సో అది మొత్తం వేసుకుని ఒక్క రేంజ్లో అయితే కుమ్మాము. బట్ కుమ్మక ముందు ఐ మీన్ టు సే నేను తినక ముందు శ్రీనికాకి కొంచెం పెట్టడానికి ట్రై చేశాను. శ్రీనికాకి యాక్చువల్గా ఒంట్లో బాగాలేదండి. షీ వాజ్ హ్యావింగ్ ఫీవర్ సిన్స్ 3 days. బట్ ఫీవర్ అంటే ఎక్కువ ఫీవర్ కూడా కాదనమాట, కొంచెమే, అంటే 99 అలా ఉంటుంది. సో ఏదో చిన్న ఇన్ఫెక్షన్ ఏదో అయినట్టుంది. సో షీ వాజ్ రియల్లీ క్రాంకీ అండ్ ఐ ట్రై టు ఫీడ్ హర్, బట్ తినలేదు. సో ఎనీవేస్ తనని సరే ముందు నాకు ఎనర్జీ వస్తే తనకి తినిపించవచ్చు అని చెప్పేసి నేనైతే ముందు తిందాం అనుకున్నాను. అండ్ లుక్, సాధు చూడండి నేనేం డ్రెస్ వేసుకున్నానో అదేలా we all ended up wearing అనమాట. గీతు గాట్ దిస్ డ్రెస్సెస్ ఫ్రమ్ సమ్వేర్ అండ్ వి జస్ట్ డిసైడెడ్ టు వేర్ దెమ్ టుగెదర్. అండ్ పాన్ కూడా తెచ్చాను సాధిక లాస్ట్లో. సో నేను తినేసిన తర్వాత శ్రీనికాకు కూడా కొంచెం అయితే పెట్టేసి తనకి కొంచెం మోట్రిన్ ఆర్ టైలెనాల్ ఏమేస్తాను ఇప్పుడు నాకైతే గుర్తులేదు, అదైతే ఒక ఎగ్జాక్ట్గా గుర్తులేదండి, ఒక 3 ml అలా వేస్తాను ఇలా లైట్గా ఫీవర్ వచ్చినప్పుడు. అండ్ తనకి నెక్స్ట్ డే షీ వాజ్ టోటలీ వెల్, బట్ 3-4 days షీ హ్యాడ్ లైట్ ఫీవర్. అండ్ ఒక్కసారి ఆ టైలెనాల్ ఆ మెడిసిన్ వేసిన తర్వాత మళ్ళీ అంత యాక్టివ్ అయిపోయి భలే ఆడేసుకుంటుంది. సో ఆ తర్వాత అయితే ఇద్దరు కొంచెంసేపు ఆడుకున్నారు వైల్ ద గైస్ వాచ్ టీవీ. అండ్ నేను సాధు గీతు అయితే కాసేపు అలా రిలాక్స్ అయ్యాము. ఓకే, బాగా తిన్నాం, ఫుల్గా తిన్నాం, యమ్మీ ఫుడ్. పొట్ట ఎంత ఓకే అడగొద్దు, బట్ ఐ థింక్ దట్స్ ద పాయింట్ ఆఫ్ వెకేషన్. No, that's not the point of occasion, but I don't care. Anyways, నాకు ఫుల్గా నిద్ర వస్తుంది అనమాట. They all started watching that show and నాకు అస్సలు ఫస్ట్ ఐ డెంట్ హ్యావ్ ఇంట్రెస్ట్, తర్వాత కళ్ళు మూసిపోయినాయి. ఐ జస్ట్ కేమ్ అప్ స్టేర్స్ అండ్ దెన్ ఐ వాజ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటే ఇంక ఇలా పడిపోతుంది అనమాట. బికాస్ రాత్రి కూడా సరిగ్గా పడుకోలేదు, పొద్దున్న శ్రీనిక లేసిపోయింది అండ్ తన ఫీవర్ ఇప్పుడు కొంచెం తగ్గింది అండ్ షీఈస్ ప్లేయింగ్ అండ్ ఐ జస్ట్ వాంట్ టేక్ ఎ న్యాప్ ఫర్ 30 minutes. నా హెయిర్ షార్ట్ అయిపోయింది. ఇట్ వాస్ అంటిల్ హియర్ అండ్ నౌ ఇట్ కేమ్ అప్ అండ్ సాధిక వాస్ లైక్, లేదు సాజు నేను అసలు అంత కట్ చేయలేదు అని. కట్ చేసింది. బట్ వాళ్ళని స్ట్రైటింగ్ చేయమంటే, నా హెయిర్ని స్ట్రైటింగ్ చేయమంటే వెళ్ళి కూర్చొని టీవీ చూస్తున్నారు. ఐమ్ లైక్ ఓకే వాట్ ఎవర్, ఐమ్ జస్ట్ గోనా స్లీప్ విత్ మై ఫ్యాన్ ఆన్. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? Yep, I get really excited when I sleep in the afternoons because అది వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ జరుగుతుంది అనమాట నేను పడుకోవటం. అందుకనే నేను అంత ఎక్సైట్ అయిపోయాను అనమాట. ఆ తర్వాత ఈవినింగ్ లేచిన తర్వాత మళ్ళీ కాసేపు అలా అయితే బయట కూర్చున్నాము. అండ్ సాధు వాస్ ట్రయింగ్ హర్ బెస్ట్. శ్రీనిక దాని దగ్గరికి వస్తుందని ఓకే. ఆ తర్వాత ఈవినింగ్ ఇంకా కొంచెం లేట్ ఈవినింగ్ అనమాట, ఇంకప్పుడు హెయిర్ స్ట్రైట్నింగ్ కొంచెం స్టార్ట్ చేశాను. అండ్ సాధిక దగ్గర ఉన్న చిన్న చిన్న జ్యువెలరీస్ అంతా సిస్టర్స్ దగ్గరికి వస్తే వేరేస్తాం కదా వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో, సో మొత్తం అంతా ఎక్కిరించేసి చూసేస్తూ ఉన్నాను అనమాట. వైల్ గీతు వాజ్ డూయింగ్ మై కర్ల్స్. సో బేసికలీ షీ టుక్ హెడ్ బాత్. ఈరోజు హెడ్ బాత్ చేసిన తర్వాత కెరాటిన్ ట్రీట్మెంట్ వల్ల లుక్ ఎట్ హర్ న్యాచురల్ కర్ల్స్. తనకు కూడా చాలా ఫ్రిజీ కర్లీ హెయిర్ ఉండేది, బట్ it's good. The top is still soft. It's automatically straightened in the top, so I don't have to do anything. And the bottom, it's like, I mean, there's still a little bit of frizz, but It's not like as bad as it used to be. can it will go away, right? She says after each wash. Yeah, with more and more washes that I'm doing, it's like slowly going back to its original. Yeah. The first time I washed it, How after long keratin, did they say will it last? 6 months, I believe she said. So when you do this side of your face, you have to turn the straightener this way, so the hair, the curls turn away from your face. When you do this side, again the same thing. So since I'm doing this side, once we're done straightening her whole hair, now here this section, because it's on this side, we're gonna try to put away from her face. So Ilani, so allow it, and then you just twist it.
And there's your curl. The day that you curl your hair, it's the curliest, and then you sleep on it, or after a little while it will soften and it will look more natural. So tomorrow Ritu does curls like so perfect. I hope చిన్న ట్యుటోరియల్ మీకు అర్థమైంది అనుకుంటా తను ఎలా చేస్తుందో. ఎనీవేస్ సో ఆ రోజైతే ఎక్కడికి వెళ్ళలేదు. వి వర్ జస్ట్ లైక్ స్టేయింగ్ హోమ్. నెక్స్ట్ డే ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం. అండ్ వీ వాంటెడ్ టు సిస్టర్ ట్యాగ్ అనమాట. అందుకోసం అని చెప్పేసి చిన్నగా రెడీ అయ్యాము. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చేశాను చూడండి, అది కూడా సేమ్ ఈ టైంలో. we both are done. Now it's Sadhu's turn. There was a photo. So first straightening, then curls. First straightening, then curls. Now there's the third sister who also wants to do the same exact thing. Our whole family ఏ ఈవెంట్ కి ఇన్వైట్ చేసినా మమ్మల్ని అట్లీస్ట్ 1 hour లేట్ రాసేసుకోవచ్చు. ఏమీ రాసుకోక్కర్లేదు. వీ డూ గో ఆన్ టైమ్. ఐ గో ఆన్ టైమ్ టు మోస్ట్ ఆఫ్ ది ఈవెంట్స్ బికాస్ ఐ డోంట్ ఈవెన్ డూ ఆల్ ఆఫ్ దిస్ థ్యాంక్స్ టు హర్. ఇలా అయిందా జుట్టు. After having 2 kids, no, you're going to get the time to all of this. But it's good to take time. Thank you, Sadhu. Sadhu sometimes can be the mother of all. Mother Harisha. And Mother India. Abba. Shrinika. Tell about your gynec, Sadhu. Any nice? What? Yeah, any one good story of gynec. My very first baby that I చెప్పుకుందామా? So this was this was when I was in residency అమ్మా. Residency అంటే నేను నేర్చుకోవాలి. where I learn how to deliver baby residency లో second year లో you do this rotation where you do only baby delivering and you're on call for 1 month అన్నమాట. Okay. So ఎవరైనా హాస్పిటల్ లేబర్ వస్తే అట్లీస్ట్ మా ప్రాక్టీస్ నుంచి లేబర్ కి వస్తే you have to go to the hospital and deliver them. Okay. So this is one patient I've been following almost pregnancy anta. Okay. And then delivery appudu she came, so the second baby almost 14 years tarvata second baby. Wow. So she labored really fast. Okay. She had no time for like epidural and pain control. Okay. Time ledu. How long does that take? Epidural takes time to do, but she was already like almost ready to push and deliver baby. She was so angry and in so much pain. She was like cursing out everybody anamata. She's like yelling. So anta andarni tittukuntu నాకు అసలు నొప్పి లేకుండా ఎలాగ చేస్తున్నారు, ఎలా చేస్తారు మీరు డెలివరీ అని తిట్టుకుంటున్నారు. అసలు టైం లేదండి, మీరు డెలివరీ అయిపోతుంది, ఫాస్ట్ గా అయిపోతుంది, మేము చేసేస్తాము, రిలాక్స్ జస్ట్ ట్రై టు బ్రీత్ అంటే డూ యూ హ్యావ్ ఎ కిడ్, have you ever had a child, you know how much pain it's like no, okay, relax these are almost done అని చెప్పేసి డెలివరీ అయిపోయిన తర్వాత 2 seconds అంతే, 2 seconds బేబీ బయటకు వచ్చిన వెంటనే she was like oh my god thank you so much and this delivery I was completely by myself anamata. There was no attendant రావడానికి కూడా టైం లేదు. Within seconds after delivery she became the nicest person in the world. It's like thank you so much, I'm so sorry I was yelling at everybody and నాకు నొప్పితో నేను అలా చేశాను, I'm very sorry అని చెప్పి first ever patient she let me take a picture with her and her baby. Oh, they don't allow you? Usually they don't, but she was the first one. అంటే usually they don't అంటే మేము అడగం అలాగా. Okay. మేము అడగం. Okay. So first time she was like okay take a picture with my baby. I want a picture with you and my baby. So I was like oh so nice. We took a picture. And after that to this day how many babies you delivered, Sadhu? Oh I don't know. Lost count. 3 years అయిందా ట్రైనింగ్ స్టార్ట్ చేసేప్పటికే 60-70 అయి ఉంటాయి. 60-70 deliveries. 60-70 deliveries అయి ఉంటాయి. Nice. Good. This is different like in America. Oh my god, were you there, Saju, when she was saying we just came from America? We're like, no Ishita, we're still in America, we're just in Alabama. Last night she was like, no, we live in America. She's like, Then she was like, in this America and home America andamma. Idigo bracelet. What are you guys doing downstairs? Ishita, what did you give Amma? this card. No, what is this? Pictures. No,
ఏంటిది అమ్మ ఏమడిగింది నువ్వేం చేసావు Card. నో Flower garden. ఇట్ వుడ్ బి మోర్ బ్యూటిఫుల్ ఇఫ్ యూ కలర్ ఇట్ ఇషిత But you can color it. బట్ యూ కెన్ కలర్ ఇట్ No, you can. No, you can color it. You can color No, it. you will do more prettier. No, you will do. You're the coloring girl. No, you can No, do. you. No, Okay, you you. do one, I do one. Okay. That's a good idea, right? Compromise, I like it. Cutie papa. Give mommy a You kissy. like Amma's hair? Kissy, kissy. Geeta, who's gonna choose? అబ్బా నెమ్మదిగా పెట్టువే వచ్చేసింది చీనిక. వచ్చేసింది రౌడీ గుండా. Okay, so these are just some of the moments which I wanted to save them. So అందుకనే నేను ఎక్కువ ఎడిటింగ్ చేయలేదు and I hope you enjoyed watching them అండి. If you did, please don't forget to give this video a big thumbs up and I will see you all later in my next video. Bye.